ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరపత్రంను ప్రదర్శించి సమాచార హక్కు చట్టంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ అయోధ్య రెడ్డి సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటి సమావేశ మందిరంలో నిర్వహించిన PIO అపిలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ RTI దరఖాస్తులను ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయం పరిమితి లోపల సమాధానం అందించాలని ఆదేశించారు. గడిచిన 2.5 సంవత్సరాలలో అసలు కమిషన్ లేదని 18,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటనలు చేపట్టామని, జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న RTI అపీల్ కేసులను కలెక్టరేట్లో కమిషన్కు ప్రత్యేకంగా పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని PIO అధికారులు యాక్ట్ నిబంధనల ప్రకారం సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆల్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా RTI అంటే మన డెమోక్రటిక్ స్ట్రక్చర్లో మన ఏదైతే కాన్స్టిట్యూషన్ సిస్టమ్ ఉంది దాంట్లో చాలా కీలక చట్టంగా మనము దానికి అర్థం చేసుకోవాలి. మేము తెలిసి అనుకుంటాం దేశాల భూపాల్ గారు, ముహసినా పర్వీన్ గారు, నేను అయోధ్య రెడ్డి, బోరెడ్డి అయోధ్య రెడ్డి, PV శ్రీనివాసరావు గారు, ఆల్మోస్ట్ మేమైతే కొంత మీకు అక్కడ రకాలు తెలిసి ఉంటుంది కదా. అందరికి నమస్కారం. కమిషన్ మే 14 నుంచి బాధ్యతలు తీసుకున్నది. మే 14 నాడు బాధ్యతలు తీసుకునేటప్పటికీ కేసులు దాదాపుగా 18,000 ఉన్నాయి. 17,800 చిల్లర దగ్గర దాదాపుగా 18,000 సెకండ్ అప్పీల్స్ కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2.5 ఏళ్ల పాటు కమిషన్కి సభ్యులు లేకపోవడం వల్ల, కమిషన్ లేకపోవడం వల్ల దాదాపు 2.5 ఏళ్ల పెండెన్సీ పిటిషన్ల రూపంలో పెండింగ్ ఉంది. తీసుకున్నాక ఒక నెల రోజుల పాటు ఓరియంటేషన్, నోటీసులు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నెల పట్టింది. ఆ తర్వాత రెగ్యులర్గా పెండింగ్ అప్పీల్స్ పరిష్కారం జరుగుతున్నది. స్పీడ్గా సాధ్యమైనంత వరకు సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతోనైతే తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేర్చడానికి అనుగుణంగా ప్రతి సమాచారాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం పౌరులకు